అప్పుడు మంత్రులు ఉన్నారు వీళ్ళందరూ బటన్లు నొక్కేసో లేదంటే వాలంటీర్లు పెట్టేసో సచివాలయాలు పెట్టేసో ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేసాడు. అదే ఆయన చేసిన తప్పు. అంటే నేను చెప్పేది ఏంటంటే చూసే చూపు అంటున్నా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తెలుగుదేశాన్ని చూస్తుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు అనుకోండి, పొద్దున పూట్ల టిఫిన్ ఉంటది, మధ్యాహ్నం భోజనం ఉంటది, రాత్రి పూట్ల భోజనం ఉంటది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళు కూడా మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారట. ఈ టీలో స్నాక్స్ ఇట్లాంటివి ఏమి ఉండదు అక్కడ. ఇంకోటి తెలుగుదేశం కార్యాలయంలో ఏమన్నా ఎగబడిపోయి పనులు చేసేస్తారు వాళ్ళకి. చేస్తే ఈ చిలకలూరుపేట గొడవ ఎందుకు వస్తుంది, ఇంకో గొడవ ఎందుకు వస్తుంది, ఏం జరగదు. కాకపోతే ఈ టిఫిన్లు భోజనాలు ఆ టైంకి వెళ్ళిన వాళ్ళని చూసి రిసీవ్ చేసుకునే టీముని పెట్టాలి. అది ఉండట్లా. ఇప్పుడు తెలుగుదేశంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళు 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి చిన్న పదవి వచ్చినా గొప్పగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి రాజా ఉన్నాడండి, ఒకప్పుడు మంత్రిగా చేసినాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అంతే, ఎమ్మెల్సీగా. అయినా అతనేమి నాకు తెలుగుదేశం అన్యాయం చేసి నేను మంత్రిగా చేసినోడిని, నేనేంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ అనుకుంటున్నాడా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి ఉన్నాడు, సరే పేరుకు బీజేపీలో ఉన్న ఆయన తెలుగుదేశం ఫేసే కదా, ఆయన ఒకప్పుడు కేంద్ర మంత్రిగా చేసినోడు. ఇవాళ ఆయన కెపాసిటీ ఏంటండి? ఒక బీజేపీలో ఒక ఎమ్మెల్యే, పేరుకి బీజేపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం. ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నాడా నేను కేంద్ర మంత్రి స్థాయికి పోయిన ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఏంటి అని చెప్పేసి? తెలుగుదేశంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసినోడు కూడా ఆ తర్వాత నార్మల్ ఎమ్మెల్యేగా మూల ఉంటాడు. ఇప్పుడు అతను ఉంటాడు విశాఖపట్నంలో సత్యనారాయణ, వీళ్ళందరూ మంత్రులుగా చూశాను వీళ్ళని. ఇవాళ మామూలుగా ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి మంత్రులుగా చలామణి అవుతుంటే వీళ్ళు పక్కన కూర్చుంటారు. అంటే వీళ్ళు వచ్చేది కూడా అందుకే వస్తారేమో కదా. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఏమైనా కేబినెట్ లో మంత్రి పదవి వస్తారు, రాష్ట్రంలో అధికారం. ఇప్పుడు మోబుదేవ్ ఎందుకు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళి ఆయన చెప్పింది ఏంటి?